హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి సో, కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఏవైతున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి. ఓకే. ఇక్కడ ప్యాటర్న్ అనేది చాలామంది నన్ను అడిగారు, మీరు ఎట్లా కోర్స్ లాంచ్ చేస్తారో చెప్పండి సార్ క్లారిటీగా అని అడిగారు ఒక వీడియోలో, అందుకోసం చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటిదంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఎకానమీ ఒకటుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా ఎకానమీ అండ్ సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, మనకి ఎస్ఐఎన్టీ అనేది పార్ట్ ఒకటి ఉంది. ఓకే. ఇప్పుడు మనం దేంట్లో అయినా సరే ఇక్కడ టైం లేదు, మనకి 2 months ఆఫ్ ద టైమే ఉంది. అప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే ఎంతో కొంత వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ టైం వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మనకి ఎవరైనా సరే ప్లీజ్ కవర్ ఓన్లీ 60% ఆఫ్ ద సిలబస్. 60% ఆఫ్ ద సిలబస్ అనేది సరిపోతుంది. మీరు ఎక్కడైనా సరే మీరు 60% ఆఫ్ ద సిలబస్ని మాత్రమే కవర్ చేయాలి. మొత్తం సిలబస్ కవర్ చేస్తా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే వీ హ్యావ్ ఛాన్స్ అంటే మనకు చాయిసెస్ ఉన్నాయి. ఒకటి పోతే ఇంకోటి రాయడానికి చాయిస్ ఉంది కాబట్టి మనకి ఒకవేళ తెలియకపోయినా అది చాయిస్లో వదిలేయచ్చు. ప్రతిదానికి చాయిస్ ఉంటుంది కాబట్టి 60% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేస్తే దాదాపు 99% ఏ క్వశ్చన్ స్కిప్ కాదు. ఎందుకంటే మనకు ఒకటి తెలియకపోయినా ఇంకోటి రాసేస్తాం, ఒకటి చాయిస్లో వెళ్ళిపోతాయి, అవన్నీ కూడా రానివన్నీ కూడా చాయిస్లో వెళ్ళిపోతాయి. ఇది ఫస్ట్ క్రైటీరియా. మరి వేటిని స్కిప్ చేయాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ని స్కిప్ చేయొచ్చు? మీరు లాజిక్గా ఉంటే లాస్ట్ 2 years ఏపీపీఎస్సీ పేపర్స్ 20 పాత పేపర్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా లాస్ట్ ఇయర్ పేపర్స్. ఆ పేపర్స్ లాస్ట్ 2 years పేపర్స్ కనుక తీసుకుంటే ఆ క్వశ్చన్స్ అన్ని, ఆ టాపిక్స్ అన్నింటిలో కూడా మాక్సిమం మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? డిస్కస్ చేయడానికి అనేది అవకాశం అయితే ఉంది, బట్ డిస్కస్ చేయాలండి. మీకు అట్లాంటివి మీకు పాలిటీలో కానీ హిస్టరీలో కానీ చాలా ఉపయోగపడతాయి ఆ టాపిక్స్. మన సబ్జెక్టులలో డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి కొంచెం తక్కువ యూజ్, కానీ పాలిటీ కానీ ఎకానమీ, పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ వాటిలో చాలా ఉపయోగపడతాయి. ఆ టాపిక్స్ రిపీట్ అవ్వడానికి స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది మనకి. ఓకే. అందువల్ల ఇక్కడ 60% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేయాలా. ఓకే. రెండోది క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం కవర్ చేయాలంటే లేదు. క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం కనుక నువ్వు పోతే అవి మనం చదువుకున్న క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చు, రాకపోవచ్చు, అది మనకు తెలియదు. మనం దానికి 100% గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి మీరు టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏపీ ఎకానమీ ఉంది. ఏపీ ఎకానమీలో మనకు 70 మార్కులు ఉన్నాయి. 70 మార్కులు ఏపీ ఎకానమీ ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ ఒక 30 నుంచి 40 టాపిక్స్ ప్రిపేర్ అయిదాం. ఓకే. 30 నుంచి 40. ఇక్కడ కూడా ఒక 30 నుంచి 40 టాపిక్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వాటినే రివిజన్ చేస్తూ ఉండాలా. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 70 నుంచి 80 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలా. వాటినే రివైజ్ చేస్తూ ఉండాలా 60% ఆఫ్ ద సిలబస్ కవరేజ్తో. ఈ 30 to 40 టాపిక్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఏ నోట్స్ ఏం రాయాలన్నది ఇంపార్టెంట్. ఇవన్నిటిని కూడా మీరు డేటా గ్యాదర్ చేసుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. అంత ఈజీ కాదు. చాలా మంది అనుకుంటారు కదా, మనోళ్ళు ఎవరో అన్నారు కదా, ఏముందిలే మా డేటా గ్యాదర్ చేసుకోవచ్చు, 4-5 కూర్చొని డేటా గ్యాదర్ చేసుకుంటే చేసుకోవచ్చమ్మా, రాదని నేను చెప్పట్లేదు. బట్ పాయింట్ ఏంటిదంటే ఆ డేటా గ్యాదర్ చేయడానికి సగం టైం పోతుంది. రెండోది సగం మ్యాటర్ అయిపోతే ఒక డేటా గ్యాదర్ చేయాలంటే మీ 4 ఫ్రెండ్స్ ఉంటే 4 ఫ్రెండ్స్కి ఈక్వల్ నాలెడ్జ్ ఉండాలి, అందరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడు సాధ్యం అయితే, లేకపోతే సాధ్యం కాదు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కదా, తెలియదమ్మా, మేము గ్యాంగ్ ఫామ్ చేయలేదా, మేము ప్రిపేర్ కాలేదా, రాయలేదా, అన్ని తెలుసు. కాబట్టి అవి ఏమైతుందంటే ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు, లాస్ట్ బిస్కెట్ అవుతుంది. ఇంకోటి దానిలో ముగ్గురు మంచిగా ఉంటే ఒకటి సెల్ఫిష్ ఉంటాడు, వాడు మనకి ఇయ్యడు. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. 30 to 40 టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయాలి. టాపిక్స్ అనేది అంటే ఆ రిలేటెడ్గా ఏమొచ్చినా 360 degrees యాంగిల్లో మనము డిస్కస్ చేస్తాం. ఆ రిలేటెడ్గా ఏమొచ్చినా కానీ క్వశ్చన్ మనం ఆన్సర్ రాయగలుగుతాం. ఆ రిలేటెడ్గా క్వశ్చన్ ఏమొచ్చినా కానీ ఏం చేస్తాం, మనం ఆన్సర్ రాయగలుగుతాము. ఓకేనా? అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది టెస్ట్ సిరీస్ రాయాలంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే లాస్ట్లో రాయండి, ఇప్పుడు కాదు, ఫస్ట్ ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. కానీ ఆల్రెడీ 6 months నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 2 months లోపల ఇన్ని రోజుల పాటు గ్రూప్ 2 ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు సడన్గా గ్రూప్ 1లోకి షిఫ్ట్ అయిపోయి మనం టెస్ట్ సిరీస్ రాయాలన్నా అంటే ఇప్పటికిప్పుడు అయితే మరి చాలా కష్టం అవుతుంది. ఇప్పటికిప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేయాలా అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు టెస్ట్ సిరీస్ కంటిన్యూ చేయొచ్చమ్మా, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు. మరి ఇప్పుడు ఈ 2 months లోనే మొత్తం ప్రిపరేషన్ చేయాలంటే ఏం చేయాలా? టెస్ట్ సిరీస్ అంటే లేదు. టెస్ట్ సిరీస్ అనేది మొత్తం ప్రిపరేషన్ ఎండ్ అయిన తర్వాతనే మీరు ఒక సబ్జెక్ట్కి 2 టెస్ట్లు, పాసిబుల్ అయితే 2 టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. 2 tests per సబ్జెక్ట్స్. నెంబర్ ఆఫ్ టెస్ట్లు అన్ని 2. ఒక సబ్జెక్ట్కి 2 సెట్లు రాయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎండ్ లోపల. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలా అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయి. ఫస్ట్ దగ్గర కంటెంట్ ఉండాలి కదా, కంటెంట్ లేని ఆడవ ఏం చేస్తావు తెల్ల పేపర్ని. 60% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయు అండ్ ఒకసారి ఏం చేయాలి, రివిజన్ చేయి. ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత 60% ఆఫ్ ద సిలబస్ అండ్ ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత అప్పుడు అట్లీస్ట్ 2 టెస్ట్లు అనేవి రాయి నువ్వు సబ్జెక్ట్కి. అప్పుడు నీకు వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ కాదు. రెండోది క్వశ్చన్ ఆన్సర్లు అసలే ప్రిపేర్ అవ్వద్దు.
సరే ఇప్పుడు మనకి మనం ఇప్పుడు ఈ 2 మంత్స్ లోపల టెస్ట్ సిరీస్ రాయొద్దు అంటున్నారు కదా సార్, మీకు ఎలా వర్కౌట్ అవుతుందని నీకు డౌట్ రావచ్చు. ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇలా, సపోజ్ ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, మనం ఏమనుకున్నాం 70 to 80 టాపిక్స్ అనుకున్నామా లేదా? 70 to 80 టాపిక్స్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అనుకుంటున్నాం. అంటే ఒక టాపిక్ ఎంత చెప్తాను నేను, 30 మినిట్స్. ఇది మెయిన్స్ కదా, డైరెక్ట్ గా మనం పాయింట్కి వెళ్ళిపోతాం. మనం 30 మినిట్స్ లో చెప్తాం ఒక టాపిక్. అంటే ఈ 30 మినిట్స్ ఏం చేస్తావు నువ్వు, ఆ టాపిక్ ని వింటుంటావు. 30 మినిట్స్ విని నెక్స్ట్ 15 మినిట్స్ లో దాన్ని ఏం చేస్తావు నువ్వు, రాసుకుంటావు అంతే. యూ నీడ్ టు రైట్. ఇక్కడ నీకు పీడిఎఫ్లు ఇచ్చుడు అండ్ పీడిఎఫ్లో నేను ప్రింట్ తీసుకుంటా, నాకు టైం సేవ్ అవుతుంది, అట్లాంటి యాక్టివిటీస్ అనేవి మెయిన్స్కి వర్కౌట్ కాదు. ఇది ఏమో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు. యూ నీడ్ టు రైట్. నువ్వు రాయాలి, నువ్వు రాస్తేనే నీకు ఆన్సర్ వస్తాయి. లేకపోతే నేను పీడిఎఫ్ ఇచ్చినంత మాత్రం ఆన్సర్ రాదు. అది ఎవడో జిరాక్స్ తీసుకొని వాడు చదువుకొని వాడికి మార్కులు వస్తాయి, నీకు మార్కులు రావు. అర్థమవుతున్నాయి? సో కాబట్టి నువ్వు ఏదైతే క్లాస్ వింటావో 30 మినిట్స్ క్లాస్ విన్నప్పుడు దాన్ని ఏం చేస్తావంటే నువ్వు ఖచ్చితంగా రాయాలి. ఇదే నీకు టెస్ట్ సిరీస్కి ఈక్వల్. నువ్వు టెస్ట్ సిరీస్కి ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తావు కదా, ఇక్కడ కూడా ఇదే క్లాస్ విని అదే ఆన్సర్ ప్రాక్టీస్ చేయి, అదే ఆన్సర్ రాయి. ఆ నోట్స్ అనేది నీకు చాలా లాస్ట్ మూమెంట్లో చాలా ఉపయోగపడుతుంది. ఆ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నీకు ఎగ్జామ్కి 10 రోజుల ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. సో కాబట్టి నువ్వు ఇప్పుడు టైం వేస్ట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వకు. ఎందుకంటే అదే గన్ సెట్ వచ్చే క్వశ్చన్ కదా. నువ్వు ఈ టాపిక్ విన్నావంటే 15 మినిట్స్ రాసావంటే అదే ఆన్సర్ని పోయి రాయాలి నువ్వు యాస్టీస్గా. అర్థమవుతుందా? నువ్వు వేరే టాపిక్స్ ప్రిపేర్ అవ్వట్లేవు. నువ్వు ప్రిపేర్ అవుతున్నాయి 70 టాపిక్లు 80 టాపిక్లు, 70 నుంచి 80. సో ఆ 70 నుంచి 80లో మళ్ళీ నువ్వు కట్ చేయకు. ఉన్న వాటిని పర్ఫెక్ట్ ఎట్లా ఉన్నాయో అట్లా చదువుకోవడానికి ట్రై చేయి. అర్థమవుతుందా? వాటిని మళ్ళీ కట్ చేయొద్దు. అందుకని నేను చెప్తున్నా 30 మినిట్స్ వినాలా, 45 మినిట్స్ అనేది 15 మినిట్స్ అనేది ఏం చేయాలా, ఆ క్వశ్చన్ రాసేసుకోవాలా. నెక్స్ట్ ఎలా అయితే నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావో అలానే నువ్వు రాసుకోవాలి అంతే. మళ్ళీ దాన్నే రిపిటేషన్ చేస్తూ ఉండాలి. టెస్ట్ సిరీస్ అవసరం లేదు, ఇదే టెస్ట్ సిరీస్. క్లాస్ వినడము, నువ్వు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోవడం. క్లాస్ వినడం, ఓన్ రైటింగ్. నేను పీడిఎఫ్ ఇస్తాను కానీ ప్రింటబుల్ పీడిఎఫ్ ఇవ్వను. పీడిఎఫ్ అనేది యాప్లో ఉంటుంది, నువ్వు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నీకు డౌట్ వచ్చినప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ తోటి నువ్వు ఆ పాయింట్స్ని కాపీ చేసుకోవచ్చు. సార్ మీరే డైరెక్ట్ పీడిఎఫ్ ఇవ్వచ్చు కదా అంటే అలా ఇవ్వడానికి కుదరదు. అది 2 రకాలు. మాకు బిజినెస్ లాస్ అవుతుంది, ఓపెన్గా చెప్తున్నా, బిజినెస్ కూడా లాస్ అవుతుంది. రెండోది ఏంటిదంటే నీకు మార్కులు రావు. ఎందుకంటే పీడిఎఫ్ ఇవ్వడం ద్వారా నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు ఎప్పుడు రాస్తావు మరి? పీడిఎఫ్ ఇస్తే ఎప్పుడు రాస్తావు? ఇదే వీడియో చూసినప్పుడే నువ్వు రాసుకోవాలి. అదే నీ ప్రిపరేషన్, అదే నీ టెస్ట్ సిరీస్. అర్థమవుతుందా? అదే నీ టెస్ట్ సిరీస్. అప్పుడు చెప్పినప్పుడు అది మైండ్లో ఎక్కుతుంది. నువ్వు రాసుకున్నప్పుడు నీ ఓన్ హ్యాండ్ రాస్తావు కాబట్టి మోర్ దాన్ 60% నీ మైండ్లో ఎక్కిపోతుంది. ఒకసారి రివిజన్ చేస్తే సేమ్ యాస్టీజ్గా పోయి గుద్దొచ్చు అక్కడ నీకు. ఈ మెథడ్ అనేది వర్కౌట్ అవుతుంది చాలా మందికి. షార్ట్ టర్మ్ మెథడ్ అంటే ఇదే. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకంటే పీడిఎఫ్లు ఇస్తే చదువుకోవచ్చు, వాడు అనాలిసిస్ చేసుకుంటాడు. ఇప్పుడు అనాలిసిస్ చేసి అవన్నీ చేసి అంత టైం ఏడుందమ్మా. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది నా ఒపీనియన్. నేను చెప్పింది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఓవర్ యాక్షన్ చేస్తున్నచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎందుకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇదంతా కూడా న్యూ కామర్స్ కోసం నేను చెప్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు 2 మంత్స్లో ఏం చేయాలని చెప్పేసి. అర్థమైందా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఏం చదువుకుంటారనేది మీ ఇష్టం, మీకు ఆల్రెడీ అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదంటే ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్లో ఏం చేయాలంటే ఇదే మెథడ్ వర్కౌట్ అవుతుంది. క్లాస్ వినాలి, క్లాస్ నోట్స్ని ఓన్గా రాయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, పీడిఎఫ్ల మీద డిపెండ్ అవ్వద్దు, అది వేస్ట్ ఆఫ్ టైం. సో క్లాస్ విన్నామా 30 నిమిషాలు 15 నిమిషాలు నోట్స్ రాసామా, అదే క్వశ్చన్కి సంబంధించి రాసుకున్నామా, అయిపోయింది కథం. దాన్నే రివైజ్ చేయడం. అక్కడనే నీకు మొత్తం నోట్ డౌన్ అయిపోతుంది. నీ అంతటా నువ్వే నోట్స్ రాసుకున్నావంటే నోట్ డౌన్ అయిపోతుంది. సో అలా మనకి కోర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ అలా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తారు అని మీకు డౌట్ వస్తే నేను ఇంతకుముందు చెప్పాను. అండ్ ఏపీ ఎకానమీ ఎవ్రీడే 1 క్వశ్చన్ అప్లోడ్ చేయబోతుంది, 1 క్వశ్చన్ పర్ డే. అండ్ ఇండియన్ ఎకానమీ కూడా 1 క్వశ్చన్ పర్ డే. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 క్వశ్చన్స్ పర్ డే మీకు అప్లోడ్ చేయబడతాయి. ఓకేనా? 2 క్వశ్చన్స్. ఇలా దాదాపు నేను ఒక 15 to 18 డేస్లో మొత్తం కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే అన్ని ఒకేసారి అప్లోడ్ చేసిన నువ్వేం చూడవు కదా వాటిని. సో కాబట్టి ఇది మనకు మెయిన్స్ కొంచెం డాటా అనేది సెర్చ్ చేయాలి. ఏ టాపిక్స్ కరెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి, సైన్స్ రిపోర్టర్స్ మ్యాగజైన్ అన్ని చూడాలి, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్ అన్ని చూడాలి, డౌన్ టు ఎర్త్ రిపోర్ట్స్ చూడాలి, అందులో ఏ టాపిక్స్ మీద వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారో చూడాలి, వాటి నుంచి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా మేము చేయాల్సిన వర్క్. ఓకే, అర్థమవుతుందా? సో అది. సో ఇలా మనకి ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే కానీ ఇండియన్ ఎకనామిక్ సర్వే అన్ని చదవాలి. వాటి నుంచి ఆన్సర్ నేనే రాస్తా. ఆన్సర్ అనేది ఆ ఎకనామిక్ సర్వే చదివి నేను నా హ్యాండ్ రైటింగ్ తోటి ఆన్సర్ రాసి మీకు క్లియర్గా ఇస్తా. ఓకే, ప్రతి ఆన్సర్ని క్లియర్గా ఇస్తా. కానీ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ మాత్రం ఇవ్వను. ఎందుకంటే మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆన్సర్ ప్రాక్టీస్ చేయకపోతే పీడిఎఫ్ల వల్ల ఉపయోగం లేదు. మీరు ఆన్సర్ రాయాలి. ఇది గ్రూప్ 1 మెయిన్స్. మీరు ఆన్సర్ రాయకపోతే వేస్ట్. మీ ఓన్ రైటింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు, ఎప్పుడు ఆన్సర్ రాస్తావు? సో కాబట్టి నువ్వు ప్రిపేర్ చేసేటప్పుడే పెన్ను, పేపరు, బ్లూ పెన్ను, రెడ్ పెన్ 4 పెన్నులు పెట్టుకొని నువ్వు క్లాస్ రెడీగా ఉండాలి. మెయిన్స్ అంటేనే పేషెన్స్ ఇంపార్టెంట్.
ఓకేనా? ఇలా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీకు. సో కాబట్టి మార్చ్ 20వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అన్ని కూడా ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఎకనామిక్ సర్వే అవన్నీ కూడా. ఎందుకంటే ఏపీ పాలసీస్ ఆల్రెడీ నేను గ్రూప్ 2కి చెప్పిన అవే పాలసీస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు గ్రూప్ 2 అప్పుడు చూసుకోకపోతే అవి నేను ఆ సేమ్ గ్రూప్ 2 అప్పుడు చెప్పినటువంటి అన్ని డీటెయిల్‌గా చెప్పినా కదా! ఏపీ పాలసీస్ అన్ని కూడా ప్రతి పాలసీని చాలా డీటెయిల్‌గా చెప్పిన నేను. ఆ పాలసీస్ అన్నిట్లోనూ ఆ పీడీఎఫ్‌లు అన్నిటిని ఇచ్చేస్తా. వాటిని మీరు రిపీట్ చేయండి. ఏపీ పాలసీస్ ఎందుకంటే 3 క్వెషన్‌లన్నా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక మిగతా కొత్త ఏపీ ఎకనామిక్ సర్వే గాని, ఇండియా ఎకనామిక్ సర్వే గాని వచ్చినాయి కాబట్టి వాటిని నేను అనాలిసిస్ చేసి మన మెయిన్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో నేనే నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను. సో మీరు డైరెక్ట్‌గా క్లాస్ విని ఆ నోట్స్‌ని చదవకండి. నోట్స్‌ని రాయండి. అర్థమవుతుందా? సో ఇది మీకు ఇది నచ్చితే జాయిన్ అవ్వండి. లేకపోతే జాయిన్ అవ్వాలంటే అది మీ ఇష్టం అండి. నేను జాయిన్ అవ్వమని చెప్పను సారీ. సో అది మీకు నచ్చాలనుకుంటే, మీకు ఏమైనా ప్రిపరేషన్‌లో హెల్ప్ అయితదనుకుంటే, నేను ఇచ్చే కంటెంట్ మంచిగా ఉంటదని మీరు ఫీల్ అయితే ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2లో నా ఇండియన్ ఎకానమీ కోర్స్ అంతా విన్నారు. అండ్ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా విన్నారు. ఏపీ పాలసీస్ విన్నారు. ఇవన్నీ క్లాసెస్ మీరు విన్నారు. నా గురించి మీకు ఎంతో కొంత ఐడియా ఉండుంటది. సో ఆ బేసిస్ పైన మీకు ఏమన్నా కావాలనుకుంటే తీసుకోండి. లేదంటే మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే మార్కెట్‌లో వాళ్ళే తీసుకోండి. ఇది మాత్రం నా స్టైల్ ఆఫ్ టీచింగ్. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ ఎవరి ఒపీనియన్స్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఒపీనియన్స్. బట్ నా స్టైల్ అయితే ఇది. రోజుకొక ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ క్వెషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 అప్లోడ్ చేస్తాను. ప్రతి వీడియో 30 నిమిషాలు దాటదు. 30 నిమిషాలు వీడియో చూడాలి, 15 నిమిషాలు రాసుకోవాలి. 30 నిమిషాలు వీడియో చూడాలి, 15 నిమిషాలు రాసుకోవాలి. గింతే ఇక రోజు చేయాల్సింది ఇదే. ఇలా మనకి 60% ఆఫ్ ద సిలబస్‌ని ఒక 70-80 టాపిక్‌లు ఇంపార్టెంట్ కవర్ చేస్తా. ఏ క్వెషన్ వచ్చినా గాని రాయొచ్చు మీరు. అర్థమైందా? ఎందుకంటే మనం ఇక్కడ క్వెషన్‌లు కవర్ చేయట్లేదు. టాపిక్స్ కవర్ చేస్తున్నాం. టాపిక్స్‌ని 360 డిగ్రీస్ యాంగిల్‌లో కవర్ చేస్తున్నాం. సో కాబట్టి నీకు ఏ క్వెషన్ వచ్చినా గాని ఆ కంటెంట్‌ని వాడుకోవచ్చు అన్నట్టు అంతే ఇక నువ్వు. అలానే ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్ అంటే. క్వెషన్ ఆన్సర్‌లు ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు ఆ స్ట్రాటజీ గాని. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్ స్ట్రాటజీ. టాపిక్ 360 డిగ్రీస్. ఏదొచ్చినా రాయాలి. ఇప్పుడు ఇన్క్లూసివ్ గ్రోత్ అని మనం చదువుకున్నాం. ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఇన్క్లూసివ్ గ్రోత్ గురించి మొత్తం చదవాలి. ఆల్ టైప్స్, ఆల్ డైమెన్షన్స్. సో ఇన్క్లూసివ్ గ్రోత్ గురించి ఏ క్వెషన్ వచ్చినా రాస్తావు అంతే. అలా అన్నమాట. ఇది నా స్ట్రాటజీ. సో ఫీ అనేది 3500 ఉంటుంది పర్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఎకానమీ 3500 అండ్ నెక్స్ట్ ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ 3500 ఉంటుంది. ఇది నామినల్ ఫీజే. మార్కెట్ రేట్‌తో కంపేర్ చేస్తే మార్కెట్ రేట్‌లో 9000, 10,000, 12,000, 25,000 కూడా ఉన్నాయి. మీరు మార్కెట్ రేట్‌లతోటి కంపేర్ చేసుకోండి. దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు 3500 అనేది వెరీ లీస్ట్ ప్రైస్. వెరీ లీస్ట్ ప్రైస్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇది కూడా ఎక్కువని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ ఇది గ్రూప్ 1 మెయిన్స్, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. అండ్ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు ఇది. ఎందుకంటే దీనికి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మేము కూడా చాలా కష్టపడాల్సొస్తది. మేము మీద టక్కుమని రాసేస్తే రాదు. మేము కూడా బుక్కులు, రీసెర్చ్ అన్నీ పెట్టేసి ది బెస్ట్ ఆన్సర్స్ మేము కూడా రెడీ చేసి ఎగ్జామ్‌లో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్‌ని గెస్ చేసి మేము కూడా రెడీ చేయాల్సొస్తది. ఆ వర్క్ అంతా నేను చేస్తాను. మీరు ఆల్రెడీ నేను వర్క్ చేస్తానా, చేయనా అనేది మీరు ఆల్రెడీ అంతకుముందు చూసి ఉన్నారు గ్రూప్ 2 అప్పుడు. సో కాబట్టి నేనే కూర్చొని నేనే నా ఓన్ రైటింగ్ తోటి అన్నీ రాసిస్తాను. ఓకేనా? ఇది నా యొక్క అష్యూరెన్స్. ఓకే. నచ్చిన వాళ్ళు గో హెడ్. నచ్చని వాళ్ళు యూ కెన్ రిఫర్ వాటెవర్ ఏ ఫ్యాకల్టీ మీకు నచ్చితే వాళ్ళది తీసుకోండి. ఓకేనా? సో థాంక్ యూ. ఎందుకంటే ఎవరిదైనా లైఫే. సో దాన్ని నేను జెన్యూన్‌గా నమ్ముతా. మనం ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచే తిరిగొస్తది అనే ఫిలాసఫీని నేను గట్టిగా ఫాలో అయితా. ఎందుకంటే నాకు లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ జరిగినాయి. సో కాబట్టి మనం మంచే చేయాలనుకుంటున్నాం. సో మంచే తిరిగొస్తది డెఫినెట్‌గా. థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.